పాపం ఆయన కొడుకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు, తీసుకొచ్చి ఆయన జైల్లో పెట్టాడు. కృష్ణమోహన్ అన్న ఓ రిటైర్డ్ ఆర్డీఓ, ఓ మచ్చలేని ఆఫీసర్. ఆయన కూడా ఆయన కూతురుకు ఈ మధ్యకాలంలో పెళ్లి ఖాయమైంది. బాలాజీ గోవిందప్ప పాపం ఆయన కూతురుకు ఆయన కూడా ఈ మధ్యకాలంలో పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ఎక్కడికి పోతా ఉన్నాం మనం? ఇంకొక ఆఫీసర్ పిఎస్ఆర్ ఆంజనేయులు, డీజీ స్థాయి ఆఫీసర్. $4,380 షాపులకు పక్కనే ఇల్లీగల్ గా పర్మిట్ రూములు పెట్టి నడిపినారు. 43,000 బెల్ట్ షాపులు నడిపినారు అప్పట్లో. ప్రతి వీధి చివర, ప్రతి గుడి చివర, ప్రతి గుడి పక్కన, ప్రతి బడి పక్కన. అక్కడ ఇప్పటి మాదిరిగానే ఎంఆర్పి కన్నా ₹20 నుంచి ₹30 రేటుకి ఎక్కువ రేటుకి అమ్మారు అప్పుడు కూడా ఇదే మాదిరిగానే ప్రైవేట్ కంపెనీలు, ప్రైవేట్ షాపులు, ఈయన మాఫియాలో భాగమైన ఈయన ప్రైవేట్ షాపుల సిండికేట్ ఈయనకు కావలసిన డిస్టిలరీలకు మేలు చేసే విధంగా వీళ్ళు ప్లేస్మెంట్ ఆఫ్ ఆర్డర్ చేసినారు. తనకు నచ్చిన డిస్టిలరీ నుంచే కొనుగోలు చేసేట్టుగా ఈ ప్రైవేట్ షాపుల తన మాఫియా చేత తనకు కావలసిన కంపెనీల చేత ఇండెంట్ ప్లేస్ చేయించినారు. తనకు కావలసిన కంపెనీలకే ఇండెంట్ ప్లేస్ చూపించినారు. ఈ ప్రైవేట్ షాపుల చేత తనకు కావలసిన కంపెనీలకి తాను ఇండెంట్ ప్లేస్ చేయించినందువలన 2015 నుంచి 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 5 కంపెనీలకు 69%, 5 కంపెనీలకు 69%, 5 కంపెనీస్ ఆర్డర్లు దక్కాయి. కొన్ని బ్రాండ్లకు మాత్రమే కృత్రిమ డిమాండ్ సృష్టించాడు, కొన్ని బ్రాండ్లకు మాత్రమే ఆర్టిఫిషియల్ డిమాండ్ సృష్టించినాడు.